వేదికను అలంకరించి పెద్దలకి, పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ, మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. బావ గురించి అందరూ చాలా చెప్పారు, చాలా గొప్పగా చెప్పారు. చాలా ఆనందంగా ఉంది. బావ ఆఫీస్లోనే కాదు, ఇంట్లో కూడా డిసిప్లిన్, పంచువాలిటీ అంటే చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎప్పుడు కూడా అందరు ఎప్పటి ఇలా ఉండాలి, అలా ఉండాలని చాలా విషయాలు చెప్తారు. ఆఫీస్ ముఖ్యమా, ఇంట్లో ఫంక్షన్ ముఖ్యమా అంటే బావ 100% డ్యూటీ ముఖ్యమని చెప్తారు. ఎప్పుడు కూడా డ్యూటీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారంటే తన ప్రాణం కన్నా ఎక్కువ విధిస్తారు. బావ రిటైర్ అవుతే మాతో టైం స్పెండ్ చేస్తారు అని మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. కానీ బావకు మాత్రం ఒక అమ్మ వదిలినంత బాధపడుతున్నారని నేను గుర్తించగలను. బావ ఎప్పుడు కూడా ఆయురారోగ్యాలతో, ఆనందంతో, సంతోషంగా మిగతా లైఫ్ కూడా హ్యాపీగా గడవాలని కోరుకుంటున్నాను. మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక చాలా బాగా మాట్లాడారు సార్ గురించి. ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకుంటే వేదిక మీదకి వచ్చి మాట్లాడచ్చు. గుడ్ ఈవినింగ్ అందరికీ. నా పేరు పీలాశ్రీవారు. వీళ్ళిద్దరు ఒక పెద్ద మమ్మీ పెద్ద డాడీ అవుతారు. యాక్చువల్గా నాకు మా డాడీ ఎలా అయితే రోల్ మోడల్, మా పెద్ద డాడీ కూడా రోల్ మోడల్. చాలా నేర్చుకుంటాను. అమ్మమ్మ దగ్గర ఉంది. ఇంకా ఈ రోజు నుంచి ఇంట్లోనే ఉంటాను కాబట్టి ఇంకా నేర్చుకోవాలని ట్రై చేస్తాను. నాకు ఇలా నేర్పించినందుకు థ్యాంక్ యూ పెద్ద డాడీ. సన్మాన కార్యక్రమం ఉంటుంది కాబట్టి దయచేసి రావాలి. దయచేసి రండి. నా పేరు మానస, నేను రవీంద్ర గారికి వస్తుంది. మా ఫాదర్ గురించి ఇప్పుడు చాలా మంది చెప్పారు. అందరూ చెప్పింది నిజమే. ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి అనేది మా నాన్న ఎప్పుడు అదే ఫాలో అవుతారు కాబట్టి అదే నేర్పిస్తూ ఉంటారు. మా ఫాదర్ గురించి అందరికీ తెలియదు ఏంటంటే ప్రతిసారి మేము ట్రాన్స్ఫర్స్ అయినప్పుడల్లా మా ఇంట్లో సామాన్లు తగ్గిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఆయన ఎవరైనా ఇస్తుంటారు కదండి, వాళ్ళకి ఫ్రిడ్జ్ ఇచ్చేస్తారు, కూలర్ ఇచ్చేస్తారు. అండ్ హీ సో కైండ్. అక్కడ వెళ్ళిన ప్రతి ఊళ్ళో ఎవరో ఫ్రెండ్స్ని చేసుకుంటారు. ఆ ఫ్రెండ్స్కి ఆర్ఎంపీ డాక్టర్ నన్ను 5 years చూస్తున్నందుకు ఈ కూలర్ తీసుకెళ్ళిపో అన్న, నాకెందుకు అంటారు. అలాంటి మా నాన్నకి అవసరం లేదని కాదు, అది ఆయన ఫ్రెండ్షిప్ అన్నా కానీ, పీపుల్ అన్నా కానీ చాలా ఎక్కువగా. మా ఫాదర్ మాటకే కొంచెం కొట్టినట్టున్నారు కానీ మనసు మాత్రం చాలా సాఫ్ట్, చాలా ప్రేమ కూడా మా ఫాదర్లో ఉంది. ఏది చేస్తున్నా కానీ జస్ట్ నేర్చుకోవాలి అంటారు అని చెప్తారు తప్ప ఎవరి మీద మనసులో ఏం పెట్టుకోరు. మాటలకి కొంచెం స్ట్రాంగ్గా మాట్లాడినా కానీ ఆ స్లాంగ్ కొంచెం అలా ఉంటుంది అంతే తప్ప మా ఫాదర్ చాలా కైండ్ హార్టెడ్. అదే కాకుండా మమ్మల్ని అయినా సరే డిసిప్లిన్ ఇంపార్టెంట్, డిసిప్లిన్ లేకపోతే నువ్వేమీ చేయలేవు. జస్ట్ సోఫా మీద కూర్చొని కొంచెం రెస్టింగ్ మోడ్లో నేను వర్క్ చేస్తున్నా సరే, ఇలా కూర్చుంటే పని అయినట్టు వెళ్ళి పడుకుని పని చేయి, ఇంకా వెళ్ళి సరిగా కూర్చొని పని చేయు. మా ఫాదర్కి పర్ఫెక్షన్ ఇష్టం. మా ఫాదర్కి పర్ఫెక్షన్ అంటే ఇష్టం. ఆయన డిటర్మినేషన్, ఆయన ఇంటిగ్రేషన్, ఆయన ఎప్పుడు కానీ నిజాయితీగా ఉండమంటారు, ఉన్నారు. మా ఫాదర్ జాబ్ అయినా సరే నిజాయితీగా నువ్వు ఎంత సంపాదించినా పర్లేదు, నీకు నచ్చింది చెయ్యు, నీకు ఏమవ్వాలనుకుంటే అది చెయ్యు అంటారు. మా ఫాదర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అండ్ ఈ స్టేజ్లో మీరందరూ ఇచ్చిన రెస్పెక్ట్ కానీ, మీరు ఇచ్చిన స్పీచెస్ కానీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీరు అందరూ ఇక్కడ ఉండి మా ఫాదర్ని హానర్ చేసినందుకు. మా ఫాదర్ 33 years of experience. Every time he wore his uniform with almost all the pride and service to people అనేది మా ఫాదర్కి చాలా ఇష్టం. I think everyone should do what they love, right? My father loves to serve people. He dedicated all his life, 33 years of life. The last 10 years my father dedicated, like even my father used to come home for once in 15 days or a week. So
సో అంత డెడికేటెడ్ ఉంటారు. అలానే అందరూ ఉండాలని కాదు, బట్ హీ లవ్స్ హిస్ వర్క్. అందుకని చెప్పేసి మా ఫాదర్ ఎలా ఉన్నారో he is so perfect in his own ways. Everyone has their own ways, right? So we love you, Nana. ఈరోజు మీరు రిటైర్ అవుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. Father back home because last 10 years me my brother and sister growing up. My father, my mother at 24/7 మమ్మల్ని చూసుకున్నారు. ఫీవర్ వచ్చినా ఏం వచ్చినా కానీ కానీ మా ఫాదర్ నా బర్త్డే మాత్రం ఎప్పుడు మిస్ అవ్వలేదు. లాస్ట్ 25-28 ఇయర్స్ వరకు మా ఫాదర్ నా బర్త్డే కానీ నాది ఏ ఇంపార్టెన్స్ అయినా మిస్ అవ్వలేదు. కానీ మా ఫాదర్ ఎప్పుడు ఆయన బర్త్డేస్కి మా దగ్గరికి రాలేదు, ఆయన మ్యారేజెస్కి రాలేదు.